మహాకవి గురజాడ ఇంటిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విజయనగరంలోని గురజాడ నివాసంలో చొరబడి తలుపులు, లైట్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. గురజాడ ఇంటిపై తరచూ దాడులు జరుగుతున్నా జిల్లా అధికారులకు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు గానీ పట్టకపోవడంతో కవులు, సాహితీవేత్తలు, పలు సాహితీ సంఘాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురజాడ నివాసంలో దాడి జరగడం ఇది మూడవసారి. 2 రోజుల క్రితమే గురజాడ వర్ధంతిని ఇటు సాహితీ స్రవంతి, అటు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఘనంగా నిర్వహించాయి. గురజాడకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్ర పండుగగా గుర్తించాలని, గురజాడ జాతీయ స్మారక చిహ్నంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ ఇంటిపై నిరంతరం దాడులు జరుగుతూ ఉండడంతో సాహితీవేత్తలు ఆందోళన చెందుతున్నారు. మహాకవి గురజాడ ఇంటిపై నిరంతరం దాడులు జరుగుతున్నాయి. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విజయనగరంలోని గురజాడ నివాసంలో చొరబడి తలుపులు, లైట్లు, ఇతర సామాగ్రిని ధ్వంసం చేశారు. గురజాడ ఇంటిపై తరచూ దాడులు జరుగుతున్నా జిల్లా అధికారులకు, ఆర్కియాలజీ డిపార్ట్మెంట్కు గానీ పట్టకపోవడంతో కవులు, సాహితీవేత్తలు, పలు సాహితీ సంఘాలు ఆవేదన చెందుతున్నారు. గురజాడ నివాసంలో దాడి జరగడం ఇది మూడవసారి. 2 రోజుల క్రితమే గురజాడ వర్ధంతిని ఇటు సాహితీ స్రవంతి, అటు గురజాడ సాంస్కృతిక సమాఖ్య ఘనంగా నిర్వహించాయి. గురజాడకు సముచిత స్థానం కల్పించాలని, రాష్ట్ర పండుగగా గుర్తించాలని, గురజాడ జాతీయ స్మారక చిహ్నంగా తీర్చిదిద్దాలని డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో గురజాడ ఇంటిపై నిరంతరం దాడులు జరుగుతూ ఉండడంతో సాహితీవేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.